ఇప్పుడు నేను ఆయన కూడా అన్నా, నేను నారా లోకేష్ గారు కేటీఆర్ అనేటటువంటి వ్యక్తులు కలిసిరు అనేటట్టు అన్న. బనకచెర్ల మీద మనమేమో ఉద్యమం చేస్తుంటే కేంద్రం మీద, వాళ్ళిద్దరేమో సీక్రెట్ మంతనాలు చేస్తూ ఉన్నారు. ఏం పని నీకు కేటీఆర్ గారు అని చెప్పి మనం అడిగినాం. ఆయన వాళ్ళ యొక్క సంభాషణలల్లో మీరు వ్యాపార లావాదేవీలు మాట్లాడుకుర్రా, లేకపోతే ఒక సిమెంట్ కంపెనీ మైనింగ్ లీజు బ్యాన్ అయినటువంటి దాన్ని ఎత్తివేసేటటువంటి వ్యాపారాలు మాట్లాడుకుర్రా, లేకపోతే లోపాయకారి ఒప్పందాలు మాట్లాడుకుర్రా, ఏ అంశమైనా సరే మీరు మాట్లాడుకొని మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే లోకేష్ గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆయన పర్మిషన్ కావాలని మేము మాట్లాడుకోవాలని అన్నారు కాబట్టి అంటున్నాం. భవిష్యత్తులో ఇప్పుడు ఇట్లాంటి కేసులలో రేపొద్దున కేటీఆర్ని ఇరికిచ్చేటటువంటి వ్యూహం రచిస్తున్నప్పుడు కేటీఆర్ గారి పేరు రేపొద్దున మసకబారి కనిపించేటటువంటి తరుణంలో నేను బరాబర్ కలుస్తా 10 సార్లు కలుస్తాను లోకేష్ గారు అన్నారు అనుకోండి, ఆ బురద ఆయన కూడా అంటుతుంది అని చెప్పి మేము సూచనలు చేస్తూ ఉన్నాం. మేమెందుకు అడ్డం వస్తాం? మాకేం అవసరం? కవిత గారిని నేనెందుకు కలుస్తా? కాదు, మేము ఒకటే చెప్తున్నాము అశోక్ అన్న, ఈరోజు జరుగుతున్నటువంటిది అంతర్గతంగా రాజకీయము, వాళ్ళ దాంట్లో ఏం జరుగుతుందో నేను అన్నా. నేను గతంలో కూడా చాలా విషయాలు నేను చెప్పిన, కాదని చెప్పండి మళ్ళీ కూడా నేను మేము ముందుకు వస్తాను కూడా నేను చెప్పిన. లోకేష్ గారితో కేటీఆర్ గారి యొక్క మంతనాల విషయం కూడా నేను చెప్పిన. నేను ఇప్పుడు కూడా ఒక అంశం అన్నా, వ్యాపార అంశం మాట్లాడుకుంటారు, లోపాయకారి రాజకీయ ఒప్పందాలు మాట్లాడుకుంటారు, ఇది వీళ్ళ లైన్ ఉండొచ్చు. ఇంకొక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు నావే అంటున్నటువంటి వ్యక్తి ఇంకొక బీజేపీ లైన్లు పట్టుకొని కేటీఆర్ గారిని ఇరకాటంలో పెట్టేటటువంటిది ఈ అంశాన్ని లేవనెత్తుతురు అంటున్నా నేను. ఈ అంశంలో రేపొద్దున కేటీఆర్ గారి గిట్ట ఇరుకుతే లోకేష్ గారు నేను 10 సార్లు కలుస్తా అనంటే ఇప్పుడే మీకు ఇమేజ్ మంచిగా వస్తుంది, ప్రజల్లో మంచి పేరు వస్తుంది, మీరు బాగుండాలనే మేము కోరుకుంటాము. కానీ రేపొద్దున మేము ఇద్దరం కలిసినాము, ఏదో కోకోకోలా తాగినాం అని చెప్పి మీరు చెప్పుకుంటే ఆ సోషల్ మీడియా మాత్రమే